సో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ. ఏపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మరి ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా మన కార్తికేస్ అకాడమీ అటు డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు వెల్ఫేర్ స్కీమ్స్ మరియు ప్రభుత్వ పథకాలని ఈ సిరీస్లో మీకు అందిస్తున్నాము. ఇప్పటికే మంచి మంచి గవర్నమెంట్ స్కీమ్స్ అయితే మన కార్తికేస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశాం. మీరు రికార్డులు రాసుకొని స్కీమ్ ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా టెక్నికల్ ఇన్ఫర్మేషన్, ముఖ్యంగా అది ఎంత ఫండ్స్ ఎలకేట్ చేశారు, బడ్జెట్లో ఎలకేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఏ మినిస్ట్రీ ఆ యొక్క స్కీమ్ని కవర్ చేస్తోంది, అండ్ ఆ యొక్క స్కీమ్ యొక్క ముఖ్యమైన ఆబ్జెక్టివ్ ఏంటి, లక్ష్యం ఏంటి, ఇవన్నీ కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది. మరి ఈరోజు ఏపీఎస్సి గ్రూప్ 2 అభ్యర్థుల కోసము తయారు చేసినటువంటి ఈ యొక్క సూపర్ 6 పథకాల గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. అదేవిధంగా ఫర్దర్గా కొన్ని ఏపీ వెల్ఫేర్ స్కీమ్స్ ఒకసారి చూద్దామండి. ఇటీవల మీరు చూడండి, చంద్రన్న బీమా యోజన అనే స్కీమ్ మనకు కనిపిస్తుంది. అంటే బీమా అంటే ఇన్సూరెన్స్ అనమాట. సో కేంద్ర ప్రభుత్వం కూడా అటల్ పెన్షన్స్ యోజన ఇస్తూ ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ఇచ్చేటువంటి బీమా యోజన కూడా ఒకసారి చూద్దామండి. రైట్. సో ఎర్లియర్ చంద్రన్న బీమా యోజనకి ముందు పేరు ఎలా ఉండే చూడండి, వైఎస్ఆర్ బీమా స్కీమ్ అని ఉండేది. ఈ వైఎస్ఆర్ బీమా స్కీమ్ని చంద్రన్న బీమా స్కీమ్గా మార్చారనమాట. ఓకే, ఎస్పెషలీ ఇది ఏ రంగం వాళ్ళకి ఇస్తారు అంటే అన్ఆర్గనైజ్ సెక్టర్కి ఇస్తూ ఉంటారు. చాలా 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 ఇంపార్టెంట్. అంటే ఆర్గనైజ్డ్ సెక్టారు, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్ అని రెండు కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్లో ఆర్గనైజ్డ్ అంటే ఆల్రెడీ ఒక కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీ రిజిస్టర్ అయి ఉంటుంది, దాంట్లో పనిచేసేటువంటి వ్యక్తులకి సో ప్రావిడెంట్ ఫండ్స్ కలెక్ట్ చేస్తూ ఉంటారు, ఇన్సూరెన్స్ అనేది వస్తూ ఉంటుంది. బట్ ఎవరైతే అన్ఆర్గనైజ్ సెక్టార్లో పనిచేస్తూ ఉంటారో, ఉదాహరణకు ఒక పెద్ద అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనుకోండి, చాలామంది ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు, పనిచేస్తూ ఉంటారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది ఈ అపార్ట్మెంట్స్లో వర్క్ చేస్తూ ఉంటారు కన్స్ట్రక్షన్స్ అయ్యేటప్పుడు. సో ఇలాంటి వ్యక్తుల కోసము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఒక బీమా యోజననే మనం చంద్రన్న బీమా యోజనగా చూస్తూ ఉంటాం అనమాట. సో ఈ చంద్రన్న బీమా యోజనలో అతి ముఖ్యంగా మీరు గుర్తించాల్సింది, ఒక వ్యక్తి ప్రమాదశాస్తు కానీ సాధారణ మరణం కానీ చనిపోయినట్లయితే 5 లక్షల వరకు కూడా ఈ ప్రమాద బీమా అనేది అందిస్తున్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ముందుగా చంద్రన్న బీమా యోజన ఏ సెక్టార్ వాళ్ళకి ఇస్తున్నారంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. ఓకే, అండ్ డెత్ కనుక జరిగినట్లయితే 5 లక్షల రూపాయల వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఫుల్లీ డిజబుల్ అంటే కాళ్ళు చేతులు కనుక ఒకవేళ జరిగిన ఇబ్బంది కలిగినట్లయితే, వాళ్ళు ఇంకా పని చేయలేకపోయినట్లయితే వాళ్ళకి 2,50,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్కి వెళ్తే, మరి హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ చంద్రన్న బీమా యోజన అనుకుంటే 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పీపుల్కి ఈ చంద్రన్న బీమా యోజన స్కీమ్ అనేది అప్లికబుల్గా ఉంటుంది. అండ్ ఈచ్ ఫ్యామిలీ ఓన్లీ 1 మెంబర్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ దిస్ స్కీమ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక ఫ్యామిలీలో 5 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఈ 5 మెంబర్స్కి ఇవ్వరు. ఎవరో ఒక ఫ్యామిలీలో ఎవరికైతే ఇబ్బంది కలుగుతుంటుందో ఒకసారి స్కీమ్ అయితే అప్లికబుల్ చేస్తుంటారు. సో చనిపోయినట్లయితే దాదాపుగా 5 లక్షల రూపాయల ప్రమాద బీమా అనేది కల్పిస్తున్నారు. ఇక రీసెంట్గా చేంజెస్ తీసుకున్నట్లయితే 2024లో కోఆపరేటివ్ సొసైటీస్ని తీసుకొస్తున్నారు. ఇదంతా కూడా ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఈ చంద్రన్న బీమా యోజనలో ప్రపోజల్స్ ఒకసారి చూద్దామండి. అంటే మన ఏజ్ లిమిట్ కాస్త పెంచడం జరిగింది. సో 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయసు వరకు కూడా కవర్ చేస్తూ కాంపన్సేషన్ 5 లక్షల నుంచి 10 లక్షలు కూడా పెంచే ఉద్దేశంలో ఉన్నారు. న్యాచురల్గా సహజ సిద్ధంగా చనిపోయినట్లయితే 2 lakhs వరకు కూడా ఈ చంద్రన్న బీమా స్కీమ్లో ఇవ్వడం జరుగుతుంది. అంటే జనరల్గా ప్రమాదశాస్తు చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి ఆసరా ఇవ్వడం కోసమని ఈ స్కీమ్ తీసుకొచ్చారు. ఇందులో 5 లక్షల వరకు కూడా ప్రారంభంలో ఇస్తున్నారు. ఇప్పుడు దాన్ని పెంచడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ సహజ సిద్ధంగా చనిపోయినట్లయితే 2 లక్షల రూపాయల వరకు కూడా కాంపన్సేషన్ ఇస్తున్నారు అనమాట. సో ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ కోసం దాదాపుగా 2,800 కోట్ల రూపాయలు బడ్జెట్ అలొకేషన్స్ కూడా చేశారు. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ఇన్సూరెన్స్ కానీ ప్రమాద బీమాలు కానీ ఒకసారి మీరు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ని అండ్ చేంజెస్ చెక్ చేసుకోండి. అంటే కేంద్ర ప్రభుత్వం ఎలాంటివి ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ఇస్తున్నాయి, వాటిలో ఉన్న డిఫరెన్స్ ఏంటో ఐడెంటిఫై చేస్తే ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీకు చేయడానికి అవకాశం ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్. ఇది 5 minutes కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అడుగుతాడు కాబట్టి అభ్యర్థులు ఒక పేపర్ తీసుకొని వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా కలెక్ట్ చేసి పెట్టుకోండి. అండ్ ఈ యొక్క చంద్రన్న బీమా యోజనకు సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ మీకు కనుక తెలిసినట్లయితే సో మీరు తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో వాటి గురించి ఇంకొంచెం ఫర్దర్ డీటెయిల్స్ ఇవ్వచ్చు. అండ్ మిగతా స్టూడెంట్స్ కూడా బాగా ఉపయోగపడతాయి అనమాట. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎక్కువ మంది ఫార్వర్డ్ చేయండి.
సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ టు కార్తికేస్ అకాడమీ. అండ్ లాస్ట్ పాయింట్ అండి, మరి మన కార్తికేస్ అకాడమీ ఏపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2కి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో గ్రూప్ 1లో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూస్ ఉంటాయి. ప్రిలిమ్స్ అంతా ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, మెయిన్స్ అంతా డిస్క్రిప్టివ్ ఉంటుంది. మరి డిస్క్రిప్టివ్ అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టైప్లో రాయాల్సి ఉంటుంది. మరి మన కార్తికేస్ అకాడమీ ప్రతి గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ని, సివిల్స్ ఆస్పిరెంట్స్ని ఒక చక్కటి ప్రణాళికతోటి మెంటార్షిప్ ప్రోగ్రామ్ లాంచ్ చేసుకుంటూ రెగ్యులర్గా ఆన్సర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఇనిషియేట్ చేశాం. అది కూడా చాలా బాగుంది. అండ్ ఎవరైతే గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో మన కార్తికేస్ అకాడమీ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీరు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ అడ్మిషన్ తీసుకోండి. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేస్తే తప్పనిసరిగా విజయాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.